నిన్నే అనౌన్స్ చేశా. ఎవరైతే పాపులేషన్ మేనేజ్మెంట్లో పాలసీ కింద 2 పిల్లల కంటే కూడా మాకు ఈ మెటర్నిటీ లీవ్ రాలేదంటే మీరు 2 కాదు, 3 కాదు, 4 సరే, ఎంతమంది పిల్లలకైనా సరే మెటర్నిటీ లీవ్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ దిశ ఈరోజు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఈ నెలలోనే P4 ప్రారంభిస్తున్నాం. నేను ఆ విషయం కూడా మీతో మాట్లాడతాను, మళ్ళీ దీంట్లో మాట్లాడతాం. ఈరోజు P3 ద్వారా సంపద సృష్టించాం. P4 ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ద్వారా జీరో పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ సమాజాన్ని నిర్మాణం చేయడం, ఇది సాధ్యమని నిరూపించాలనుకుంటున్నాం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ 10%, కింద నుండే 20% దత్తత తీసుకొని మెంటరింగ్, హ్యాండ్ హోల్డింగ్, లేకుంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవన్నీ హెల్ప్ చేసే విధంగా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. అది కూడా ఒక పాలసీతో మీ ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు 1000 మందిని తయారు చేయడంలో మెప్మా కానీ, డాక్రా కానీ, ఉమెన్ కానీ, ఆంటర్ప్రెన్యూర్స్ అన్నీ కూడా DRDA ద్వారా చేయాలనుకుంటున్నాం. 26 జిల్లాలకు 26 మంది ఉంటారు. DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నారు. ఆయనకు మొత్తం టార్గెట్స్ పెడతాం. అన్ని వ్యవస్థల జిల్లాలో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. కాన్స్టిట్యున్సీ లెవెల్కి వచ్చినప్పుడు ఒక విజన్ డాక్యుమెంట్ని, విజన్ మేనేజ్మెంట్ యూనిట్ ఒకటి తయారు చేస్తున్నాం. దానికి అప్పచెప్తాం. దానికి ఎమ్మెల్యేలు చైర్మన్గా ఉంటారు. అది మరి ఒక ఆఫీసర్ని కోఆర్డినేటర్గా పెడతాం. ఆ డీటెయిల్స్ అనేవి నేను ఇస్తాను. ఇప్పుడు మీకు కావాల్సింది మీ దగ్గర నుంచి కనీసం 1000 మంది డాక్రా మెప్మా సంఘాలని 1 సంవత్సరం లోపల ఎంటర్‌ప్రెన్యూర్గా తయారు చేసే బాధ్యత, పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత ఎమ్మెల్యేలు కూడా తీసుకోమండి. మళ్ళీ మీరు పోయి రాజకీయం చేయొద్దండి. మళ్ళా అక్కడ రాజకీయం చేసి మంచి పనిని చెడగొట్టకుండా మీ చేతనైతే ఒక సహాయం చేయండి, మానిటర్ చేయండి, ప్రోత్సహించండి, స్ఫూర్తిని తెమ్మని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.